చెప్పడానికి. ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే రైతులకి ఇంకా గొప్ప సేవలు ఇంకా ఎక్కువ అందిస్తామనే మాటలో వాళ్ళు చెప్పదలుచుకుంది. రైతులు నమ్మించిన కొరికే దాని పేరు రైతులు పెట్టారు. ఒక్క మాటలో చెప్పాలంటే రైతుకి ఉరి వేసే డిస్కమ్ ఇది. రైతుకు ఉరి వేసే డిస్కమ్. రైతు డిస్కమ్ అని పెడితే సరిపోదు, RUVPS అని పెట్టాలి. రైతుకు ఉరి వేసే డిస్కమ్. ఒక మాట చెప్పాలండి, ఎట్లా సర్వీస్ ఇస్తారండి? ఇవాళ దాదాపు 13,000 మంది సర్వీసెస్ అందిస్తున్నారు కింద గ్రామీణ స్థాయిలో, క్షేత్రస్థాయిలో. వాళ్ళ ప్లేస్ లో 13,000 మందిని తీసేసి 1,000 మందిని ఇచ్చి ఉద్యోగస్తులను, 1,000 మందిని ఇచ్చి 13,000 మంది పనిచేసే చోట ఉరకమంటే 30 లక్షల మంది కన్జ్యూమర్స్ ఫోన్ చేస్తుంటారు. 30 లక్షల మంది కన్జ్యూమర్స్ కి 1000 మందిని ఆన్సర్ చేయమంటే, ఆన్సర్ అంటే ఫోన్ మీద ఆన్సర్ చేసేది కాదు, ప్రాక్టికల్ వెళ్ళాలి. ఒక్క లైన్ మ్యాన్ కు 15 గ్రామాలు వస్తాయి. 15 గ్రామాల నుంచి ఒకేసారి ఫోన్ వచ్చింది. ఏడికి వెళ్ళాలి? దగ్గర ఉన్న గుడి చూసి దండ పెట్టుకుని కూర్చోవాలి, అంతే. పూజ చేస్తుంది. ఎవరి దగ్గరికి వెళ్ళలేడు, ఎక్కడ అటెండ్ చేయలేడు. వాళ్ళ లెక్క ప్రకారమే దాదాపు 5 లక్షల DTRలు వీళ్ళకి వస్తాయి. 1000 మంది కేవలం 5 లక్షల DTRలను, 30 లక్షల సర్వీసెస్ ని అడ్రస్ చేయడం అనేది మానవ మాత్రమైన పనేనా? సాధ్యమైతా? ఇప్పటికే వాళ్ళు ముట్టుకుంటున్నారు, మాకు ఇంకా సరిపోయేంత మంది ఎంప్లాయీస్ లేము, మాకు వర్క్ లోడ్ ఎక్కువ ఉంది, అపాయింట్మెంట్ చేయండి కొత్తలని చెప్పి వాళ్ళు ముట్టుకుంటున్నారు. కానీ మేము ఇవేం పట్టించుకోం, కానీ మీ కొరికే చేస్తున్నాం. ఏదో దేనికో మంది వేస్తే ఏదో ఊసిపోయిందని సామెత అవుతారు.